సమాజంలో ఉండేటువంటి పాప పరిహారం కలగడం కోసం అని చెప్పేసి, లోక కళ్యాణం కోసం అని చెప్పేసి బ్రాహ్మలు రోజూ కూడా గాయత్రి మంత్రం జపం చేస్తూ ఉంటారు. అంటే మరి దానం నేను పుచ్చుకోను అంటే అలా అనడానికి వీల్లేదు. బ్రాహ్మడికి దానం చేయటం, దానం తీసుకునేటువంటి అర్హత ఉంది. ఎందుకంటే నిత్యం గాయత్రి చేస్తారు కాబట్టి ఎదుటివాడికి పాప పరిహారం చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మీరు జపం చేయాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి దానం ఇస్తానంటే ఆ దానాన్ని పుచ్చుకోవాలి. పుచ్చుకునేప్పుడు ఏ విధంగా పుచ్చుకోవాలి? మీకు పాపం రాకుండా ఎలా ఉంటుంది? ఎదుటివాడి దానాన్ని తీసుకోవడం అంటే వాడి పాపాన్ని మీరు తీసుకున్నట్టుగా భావన చెయ్యకండి. బ్రాహ్మడు కానీ ఇతరులు కానీ అవసరానికి ఎవరి దగ్గరైనా దానం పుచ్చుకోవాల్సి వచ్చినప్పుడు భగవంతుడే తనకి సమర్పించినటువంటి భావన కలిగి, భగవంతుడిది నాకు ఇచ్చాడు, ప్రసాదించాడు, ఆ తీసుకునేప్పుడు కూడా తీసుకునేవాడు కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం, జగన్మాత అర్పణం అనుకుని తీసుకుంటే ఆ పాపం మీకు రాకుండా ఉంటుంది. దానం పుచ్చుకున్నటువంటి దోషం మీకు రాకుండా ఉంటుంది. అందుకని ఇచ్చేటువంటి వాడు భగవత్ సమర్పణ చేస్తున్నట్టుగా, పుచ్చుకునేటువంటి వాడు భగవంతుడే తనకిస్తున్నట్టుగా భావించినప్పుడు మీరు ఒకరికి ఒకరు రుణపడి మరుజన్మలెత్తి ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. మరొకటి, కొంతమంది దానాలు చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ వలన మనకి ఇంకా ఇంతకంటే ఏదైనా ఒక ప్రయోజనం ఉంది అని భావించినప్పుడు ఆ ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని దానికి సరిపడినటువంటి కూడా దానం చేస్తూ ఉంటారు. అది దానము అని అనిపించుకోదు. ఎదుటివాడి నుంచి దేన్ని ఆశించకుండా ఎప్పుడు మనం దానం చేస్తామో అది మాత్రమే దానం అనిపించుకుంటూ ఉంటుంది. మనకి శక్తి కలిగినప్పుడు దానం చెయ్యాలి అన్నప్పుడు ఒక క్షణం కూడా ఆలోచన లేకుండా దానం చెయ్యాలిట. ఎలా? ఈ చేత్తో దానం చేస్తే ఈ చేతికి తెలియనంత వేగంగా చేసేయాలిట. దానికోసం ఆలోచన కానీ దానికోసం ఇంకేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. అందుకే దానం చేసింది మాత్రమే మనం పొందుతాం. ఈ జన్మలో మనం వైభోగాలు అనుభవిస్తున్నామంటే, ఈ జన్మలో 5 వేళ్లతో మనం హాయిగా అన్నం తింటున్నాము అంటే, ఈ జన్మలో మనం అన్ని రకాలుగా అవయవాలన్నీ బాగా ఉండి ఆరోగ్యంగా ఉండి మనం సుఖవంతమైనటువంటి జీవితాన్ని నడిపిస్తున్నాము అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి దానాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. సాధారణంగా అంటూ ఉంటారు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఫలదానం చేయటం వల్ల మంచి బిడ్డలు పుడతారు అని చెప్తూ ఉంటారు. అందుకని దానం చేసేప్పుడు కొంతమంది ఇక్కడ కొన్ని లోపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనకి పనికిరాదు అనుకున్నటువంటి వాటిని దానం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇష్టంగా ఏ విధంగా తింటామో అలాంటి వాటిని మాత్రమే మనం దానం చేయాలి. దానం చేస్తున్నప్పుడు భగవదర్పితంగా చేయాలి. పుచ్చుకునేవాళ్ళు కూడా భగవదర్పితంగా పుచ్చుకోవాలి. నారాయణ నారాయణ. ఇక్కడ మీరు దానం చేస్తున్నప్పుడు నారాయణ నామాన్ని స్మరిస్తూ దానం చేయటం వలన ఆ నారాయణమూర్తికి ఆ దానం ముడుతుంది. ఆయనే దాన్ని స్వీకరించినటువంటి ఫలితం కలుగుతుంది అని తెలుసుకోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.